పని గోరంతా ప్రచారం కొండంతా ఇది కూటమి ప్రభుత్వం తీరు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లాలోని రోడ్లే. ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం గుంతలు తప్ప. అవును, చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు నరకానికి నక్కలుగా మారాయి. ప్రాణాలు పోతున్నా పాలకులకు పట్టదా అని జనం మండిపోతున్నారు. ఎవరేమనుకున్నా పాలకులతో పాటు అధికారులకు కూడా చీమ కుట్టినట్లు లేదు. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. బతకుండగానే నరకం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఏలూరు జిల్లా రహదారులపై ప్రయాణిస్తే చాలు. నిజంగా అవి రోడ్లా లేక నీటి కంకర కాలువలా అనే సందేహం ఇక్కడ పరిస్థితి చూస్తే ఎవరికైనా వస్తుంది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఏ రోడ్డు చూసినా గుంతలే. ఎన్నికల ముందు రాష్ట్రంలో విదేశీ టెక్నాలజీతో రహదారులు నిర్మిస్తామని ఊదరగొట్టిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోతున్నారు. ఎంతవరకు దోచుకోవడం దాచుకోవడం అనే కాన్సెప్టులోనే కూటమి ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటున్నారు ఇక్కడి ప్రజలు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో ప్రధాన రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరే చూడండి. ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే రహదారి ఇది. చూశారుగా, ఇలాంటి రహదారులపై ప్రయాణం చేస్తూ పట్టు తప్పారో ప్రాణాలకు ముప్పు తప్పదు. కాల్లో చేతిలో నడుమో విరగడం మాత్రం పక్క. అందుకే ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. సంక్రాంతి కల్లా రోడ్లను బాగు చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న వాహనదారులు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా సంక్రాంతి ఇంకా రాలేదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. 53 సంవత్సరాల చరిత్రలో మా రోడ్డు ఇలాగ ఎప్పుడూ లేదండి. ఎంత దారుణంగా తయారైపోయింది. నడిచి వెళ్ళడానికి భయం వేస్తుంది. ఇక్కడ ఎంతోమంది గోతుల్లో మోటార్ సైకిళ్లతో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతోమంది పడిపోయారండి. స్కిడ్ అయి పడిపోవడం, గోతులు ఉన్నాయని తెలియక నీళ్లు ఉండే గోతుల్లో బండి ఒకేసారి దిగడం, అందులో పడిపోవడం, బురదలో పడిపోవడం, చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఈ రోడ్డు తోటి. అసలు ఇది రోడ్డో లేకపోతే ఏదైనా వాగో కూడా అర్థం అవ్వట్లేదండి. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో కామవరపుకోట, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, చింతపూడి మండలాల్లోని రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కామవరపుకోట నుంచి చింతలపూడి వెళ్లే ప్రధాన రహదారి సైతం నిజంగా అటువైపు రహదారి ఉండేదా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్బంది అయిపోతుంది, పడిపోతున్నాం, రోడ్లు బాగాలేదు. ఎప్పుడుకండి ఆ చేయాలి, చేతమానం చేయలేదు, ఇబ్బంది అయిపోతున్నాయి, మేము పడిపోతున్నాం, చాలా ఇబ్బంది అయిపోతుంది. మాపులు వెళ్ళాలనే ఇబ్బంది, చెత్తకి వెళ్ళాలనే ఇబ్బంది, గోతులు మాది పుట్టడం చూడండి, కుదిన దగ్గర రోడ్లు గోతులు ఇంతలకే అంత దరిద్రం అండి. ఏంటండి ఇది? నా దెబ్బలో చూసారండి, మనం పడిపోయింది గోతులు, రోడ్డు బాగా ఎవరో ఇద్దరు ముగ్గురు పడిపోతే వాళ్ళని క్యాచి పడిపోయినండి దెబ్బలండి. ఇంకా మళ్ళా ఇంతటి అధ్వాన్నమైన రోడ్లపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. జంగారెడ్డిగూడెం ఏలూరు ప్రధాన రహదారిపై ప్రతిరోజు 11 బస్సులు 37 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అయితే పూర్తిగా పాడైపోయిన రోడ్ల కారణంగా మైలేజీ రావడం లేదు. 1 లీటర్ డీజిల్కు 5.5 కిలోమీటర్లు రావాల్సిన మైలేజ్ ప్రస్తుతం 4 కిలోమీటర్ల లోపే వస్తుంది. సుమారు 25 లక్షలు నష్టం వస్తుందని సమాచారం. ఆర్టీసీ బస్సులే కాదు, ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయండి. బళ్ళు తిరగబడిపోతున్నాయి, ట్రాక్టర్లు తిరగబడిపోతున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయండి. ఈ రోడ్లు బాగోపోతా ఉన్నాం, ఎవరు పట్టించుకునే నాదుడు లేడండి. అదండి గవర్నమెంట్ అలాంటిది. రోడ్లే మనం చూతా చెరువులాగానే ఉన్నాయి రోడ్లు అంటారు వాళ్ళు గవర్నమెంట్. ఇంకో 4 నెలలు 5 నెలలు అంటున్నారు, 5 సంవత్సరాలకి అయితే అయినట్టే. రోడ్డు అయితే మరీ దారుణం అండి, మరీ ఇదిగా ఉంది. వీటి వల్ల మా బళ్ళు పోతున్నాయి, గోతులు బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఏదైనా పోతే రూపాయి పాప అయితే అవుతులేదు, చాలా దారుణంగా ఉంది. ఇయే కట్టాలి, ఈ ఫైనాన్స్లో కట్టాలి అర్థం కావట్లేదు. చాలా బాగా దరిద్రం అండి, చాలా చెరువుల్లాగా చాలా పెద్ద పెద్ద గుంటలు అండి, చాలా అసలు ఏం కనపడతలేదండి, చాలా దారుణం. దారుణమైన రోడ్లపై ప్రయాణిస్తూ ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే కూటమి నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదంటున్నారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు. అత్యవసర సమయాలలో 108లు కూడా తిరగలేని పరిస్థితి ఉందంటున్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పి జనాలకి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అభివృద్ధి సంక్షేమం అన్నారు, 2 కుంటుపడిపోయినాయి. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఒక్క గుంట కూడా బొడ్చలేదు. అదే టీ నరసాపురం రోడ్డు ఏంటి, అట్లాగే జీలకర్రగూడెం రోడ్డు ఏంటి, అలాగే ధర్మాజిగూడెం నుంచి చింతలపూడి వచ్చే రోడ్డు కానీ ఏ రోడ్డు కూడా అసలు
ప్రయాణికులకి చాలా అసౌకర్యంగా ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వం అతి త్వరలో వీటిలన్నిటిని చేస్తారని కోరుకుంటున్నాము. తప్పనిసరి పరిస్థితుల్లో గోతుల రోడ్లపై ప్రయాణిస్తూ ఉండటంతో తమ వాహనాలు సైతం చెడిపోతున్నాయంటున్నారు వాహనదారులు. మరమ్మతుల కోసం అదనపు ఖర్చు చేయవలసి వస్తుంది అంటున్నారు. ఇక ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న మినీ వ్యాన్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు సైతం ఇలాంటి రోడ్లపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఏ రోడ్డు చూసినా నరకమే. ప్రయాణం అంటే భయమేస్తుంది అంటున్నారు స్థానికులు. అడుగుకో గుంత ఉండటంతో భారీ కుదుపులతో ఎముకలు విరిగినంత పనవుతోంది అంటున్నారు స్థానికులు. జాగ్రత్తగా ప్రయాణించినా సరే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెడితే తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామన్న గ్యారంటీ లేదు అంటున్నారు ఇక్కడి వారు. రోడ్లను మెరిపిస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోవటం లేదు అంటున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే రహదారి ఎలా ఉంది, వాహనదారులు ఏమంటున్నారో వారి మాటల్లోనే మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతికే రోడ్లన్నీ పూర్తి చేస్తాం, పూర్తి స్థాయిలో గుంటలు లేని అద్దంల రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో చూస్తే కనుక అది ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి ఏదైతే రోడ్లు ఉన్నాయో ఈ రోడ్డుకి సంబంధించి చూసుకున్నాక అడుగడుగున గుంటలతో నరకప్రాయంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో సార్ ఎలా ఉంది అసలు ఈ రోడ్డు? అమ్మో అసలు చెప్పే పరిస్థితి కాదండి, అసలు వెళ్ళే పరిస్థితి కాదు. ఫ్యామిలీ లోన్ ప్రెగ్నెంట్ ఉన్నారు, ఇందులో డెలివరీ అయ్యేటట్టు ఉందామా? ఈ కారులో గుంతల్లో చూసినట్టయితే అసలు ఇంత ఘోరంగా ఉంటుందని మేము అనుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాకైనా మారద్దు అనుకున్నాం, కానీ ఇది కూడా ఎటువంటి పరిస్థితులు ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుమల వెళ్తాను. దమ్మపేట నుంచి జంగారెడ్డిగూడెం వరకు రూట్ క్లియర్గా ఉంది, చక్కగా నీట్గా తెలంగాణ రోడ్లు బాగున్నాయి. హైవే రోడ్ మొత్తం నీట్గా ఉంది. ఇటు ఎప్పుడైతే తిరిగామో ఇక అసలు నరకమే కనబడుతుందండి. మేము దమ్మపేట నుంచి చంద్రపురం వెళ్తున్నామండి. ఇటు బాగుంటుంది, ఇటు వచ్చాము మేము రూటు. అమ్మ ఎందుకు వచ్చారో బాబు అనిపిస్తుంది. ప్రభుత్వాలు చెల్లించి అంతా రోడ్లన్నీ శుభ్రం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా చూస్తే కనుక రోడ్లన్నీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వరకు కూడా రోడ్లన్నీ బాగున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు చూస్తున్నా కనుక పూర్తిగా అధ్వానంగా మారిపోయని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి దేవలపల్లి ఏదైతే రోడ్డు ఉందో దేవులపల్లికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కొట్టు కూడా మనం ఉన్నాం. చూస్తే ప్రధానంగా వాహనాలు చూస్తే కనుక వాహనదారులకు సంబంధించినటువంటి ప్రయాణం మొత్తం కూడా నరకప్రాయంగా మారిందని చెప్పొచ్చు. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మరేపు చూస్తే కనుక వాహనదారులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తే కనుక కళ్ళారు కూడా కనపడుతుంది. వాహనాలకు సంబంధించి కూడా బృదమయంగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. భయ్యా చెప్పండి, ఎలా ఉంది అసలు రోడ్డు పరిస్థితి? ఒక్కలా ఉందన్న, చిరాయి దింపుతుందా? అన్ని కూడా గోతులమయంగా మారినాయని చెప్పి చెబుతున్నారు. చూస్తే కనుక సంక్రాంతి అన్నారు, సంక్రాంతితో పాటు శ్రీరామనవమి, ఉగాది అన్ని పండుగలు వెళ్ళిపోయాయి, కానీ రోడ్లకు సంబంధించి కూడా మోక్షం అయితే రాలేదని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి షాపుకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ రోడ్లు? అసలు ఎన్ని వెహికల్స్ పడిపోతున్నాయో అసలు మరీ దెబ్బలు తగలటం బాగా ఇదవటం అవుతుందండి. అసలు ఏమి ఉండట్లేదండి. ఎంతమందికి చెప్పినా సరే అసలు రోడ్డు అన్నది ఇయట్లేదండి. అలా దానికి చేయటం వరకే కానీ ఏమి ఇట్లా బోల్డ్ మంది పడిపోయారండి. ఎంతమందిని మేము లేపుతున్నాము, బోల్డ్ మంది పడిపోతారు. సెల్లలైతే 10 సెల్లలు పడిపోయి ఉంటాయి. నడలు ఇరిగిపోతాం, మోటార్ సైకిళ్ళు శాస్ ఇరిగిపోతాం, ఇంజనాలు తగులుతాం, సంపులు ఇరిగిపోతాం. అదండి పరిస్థితి. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ వీళ్ళు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి షాపులు ఎవరైతే ఉన్నాయో షాపులకు సంబంధించి కూడా వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా వీరంతా కూడా ఇప్పుడున్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా రోడ్లకు సంబంధించినటువంటి పాలకులు పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. చూస్తే ఆ వాహనదారులకు సంబంధించి ఇక్కడున్నటువంటి ఆటో వాళ్ళు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పెద్దయినా చెప్పండి, ఎలా ఉంది అసలు పరిస్థితి? ఎలా ఉంది? నాశనంగా ఉంది, దరిద్రంగా ఉంది. ఇంత దరిద్రం ఎప్పుడు చూడలేము మేము. ఇచ్చే అసలు ఆ రోడ్లు బాగలేదన్నా బాగానే ఉన్నాం. ఈ పెద్ద పనులు చేస్తే ఇలాగే ఎడుతుంది మరి మాకు. మేము నాశనం అయిపోయాం, రోడ్లు బాగలేదు. ఇంతకంటే దరిద్రం ఏమి లేదే కదా. అలా కామరకొట్ట జంగారెడ్డి కూడా ఇంత దరిద్రం ఎప్పుడు చూడలేదండి అసలు. అప్పుడు ఆ మట్టి అన్న పోసేవాళ్ళు, ఇప్పుడు ఆ మట్టి పడిపోతారు. అదే జరిగేది. బాగా నడుము ఓనం అయిపోతుంది, ఒళ్ళు ఓనం అవుతుంది, డబ్బులు లేవు. ఓనం అయితే అయింది, డబ్బులు లేవు. డబ్బులు లేకుండా చేశాడు కదా, దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. అసలు కష్టం, చాలా కష్టం. నరకంలో మామూలు నరకం. 200 కూడా వస్తలే. పొద్దు వస్తామని 300 ఆయిల్ కొట్టింది, 200 వస్తలే. పాడైపోతున్నాయి రోడ్లు బాగోక. అసలు మామూలుగా లేదండి. ఇక్కడ నుంచి కామరకోట వెళ్ళిన అలాగే ఉంది, కామరకోట జంగారెడ్డి వెళ్ళిన అలాగే ఉంది. మొత్తం నాశనం.
బస్సు గురించి కాదు, ఈ బాగు చేస్తే సరిపోను మాకు. అక్కడ స్పీడ్గా తిరుగుదాం, గిట్టపోని తిరుగుదాం. వీటిని బాగు చేయించుకుంటే సరిపోతుంది, ఆయిల్ అయిపోతుంది. నాశనం అయిపోయాం. రోడ్లన్నా బాగు చేస్తే బాగుండని కోరుకుంటున్నాం. మాకు ఎలాగో నాశనం చేశారులే, రోడ్లు బాగు చేస్తే బాగుండని కోరుకుంటున్నాం అంతే. సంక్రాంతి లోపల అయిపోతాంగా మేము. వెళ్ళిపోతుంది, అయిపోతుంది. 9వ నెలది, ఇంకా 2 నెలలు సంక్రాంతి వెళ్ళిపోతుంది. ఈ లోపు అయిపోతుంది మా పని, ఇక అంతే. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక తమకు సంబంధించి కూడా ఈ రోడ్లకు సంబంధించి పూర్తిగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. చూస్తే కనుక కామారపుకోట నుంచి జంగారెడ్డిగూడెం కానీ, జంగారెడ్డిగూడెంకి సంబంధించిన కామారపుకోట ఏరియా కానీ, ఏలూరు నుంచి ప్రధానంగా చూసుకుంటే జంగారెడ్డిగూడెం వచ్చేటువంటి ఏరియాకి ఏజెన్సీకి సంబంధించి ముఖద్వారంగా ఉంటుంది అలాంటి ఏరియా. ఈ ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ రోడ్లు కూడా పూర్తిగా దారుణంగా పాడైపోయాయి. ఒక పక్క ఒళ్ళు, మరోవైపు బళ్ళు కూడా గొల్లైపోతున్నా కానీ పట్టించుకున్నటువంటి నాదురే కరివారని చెప్పి ఉన్నటువంటి వాహనదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల పరిధిలో రహదారులు సైతం అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లపై నీళ్లు నిలవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు మున్సిపాలిటీ నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించిన వర్షాలతో ధ్వంసమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో కొత్తగా రహదారులు నిర్మిస్తే తప్ప తమ సమస్యకు పరిష్కారం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం, మైసన్నగూడెం వెళ్లే రహదారి సైతం పూర్తిగా గోతులమయమై వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి టౌన్కి సంబంధించి కూడా ఏదో ప్యాచ్ వర్క్లకు సంబంధించి చేశాము, సంక్రాంతికి సంబంధించి చూస్తున్నారు. చూస్తే క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి వేసినటువంటి చిప్స్ కానీ మిగతా కానీ మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న కనబడుతుంది. ఏజెన్సీకి సంబంధించి ముఖద్వారంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం టౌన్ కూడా పూర్తిగా పట్టించుకునేటువంటి పాపన పోలేదు. చూస్తే కనుక ప్యాచ్ వర్క్ చేశారని చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక గోతులు కానీ అలాగే దర్శనమిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. అన్న, ఎలా ఉన్నాయండి రోడ్లు? చూస్తున్నారుగా, బాగాలేదు కదండి. రోడ్లు కనబడుతున్నాయి కదండి, బాగాలేదు. బాగు చేస్తే బాగుండు అనుకుంటున్నాను. రోడ్లు వేసి చేస్తే బాగుంటుంది. మరి ఇబ్బంది కదండి, రిపేర్లు బాగా ఎక్కువ అయిపోతున్నాయండి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పట్టణానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మాది చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న జంగారెడ్డిగూడెం, మాది గ్రేడ్ 1 మున్సిపాలిటీ అండి. ఈ మున్సిపాలిటీలో ఏలూరు వెళ్ళాలంటే మేము జిల్లా హెడ్ క్వార్టర్స్కి దరిదాపు ఈ రోడ్డు మీద 2.5 గంటలు పడుతుందండి. లోకేష్ గారు నడిచిన పాదయాత్ర చేసిన రోడ్డు అండి ఇది. ఆయన ఎలక్షన్లో మాకు మధ్యస్థంగా గెలిచిన గంగనం గుడి తల్లి దగ్గర ఆయన ఒకటే చెప్పాడు, మీకు ఈ దరిద్రం వదిలిపోవాలంటే, మీరు ఈ రోడ్డు మీద చక్కగా నడవాలంటే పాలు పోసి ఎత్తుకునే రోడ్లు వేస్తా. మా గవర్నమెంట్ని 3 నెలల్లో ఎలక్షన్ ఉంది, మీరు మా గవర్నమెంట్ సపోర్ట్ చేయండి. మా గవర్నమెంట్ రాగానే 3 నెలల్లో మీకు నెంబర్ 1 రోడ్డు వేస్తా, మీరు ఆ రోడ్డు మీద పాలు పోసి ఎత్తుకోవచ్చు, అటువంటి రోడ్డు మీకు ఇస్తానని లోకేష్ బాబు గారు చెప్పారు. మహానుభావ అయ్యా, అలాగే 1.5 సంవత్సరం అయింది. ప్రస్తుతం మీరు మళ్ళీ ఒక్కసారి మా ఆయన దయించి ఒక్కసారి పాదయాత్ర ఏది చేయొద్దు, చింతలపూడి నియోజకవర్గం ఒక్కడే పాదయాత్ర చేయండి. ఈ రోడ్డు మీద మీరు నడిచి జంగారెడ్డి కూడా వస్తే ఆ బాధలు, ప్రజలు పడే బాధలు ఏంటో కానీ మా బాధలు ఏంటో కానీ మీకు తెలుస్తాయి. ఏలూరు నుంచి జంగారెడ్డి కూడా 52 కిలోమీటర్లు అండి. కరెక్ట్గా మీకు ఎక్కడ గొయ్య ఏలూరు నుంచి బయలుదేరిన ఫస్ట్ గొయ్య తగిలితే అది చింతలపూడి నియోజకవర్గం వచ్చినట్టు అవుద్ది. చింతలపూడి నియోజకవర్గం అంటే అంత గోతులమయం. ఒక్కటి కాదండి, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఎన్నో చెప్తున్నారు, మరి ఎందుకు అవ్వట్లేదో తెలియదు. చింతలపూడి నియోజకవర్గం ఎక్కడ ఎంటర్ అయితే చింతలపూడి నియోజకవర్గం ఎటైనా సరే, అటు తెలంగాణ నుంచి ఎంటర్ అయినా చింతలపూడి నియోజకవర్గమే, ఇటు మీకు ఏలూరు నుంచి ఎంటర్ అయినా చంద్రపూడి నియోజకవర్గమే, అటు సత్తుపల్లి రోడ్లో వచ్చినా కానీ చంద్రపూడి నియోజకవర్గమే. ఎంత దారుణమైన పరిస్థితిలో ఇక్కడ ఎంతమంది పడిపోయారు. ఇక్కడ ఇదే ప్లేస్లో దరిదాపు ఒక ఆయన కాలు ఇరిగింది, ఒక పిక్చర్ బండి మొత్తం బోల్తా పడి ఆయన జీవనోపాధి పోయింది. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు. మీరు కూడా ఒక్కసారి లోకేష్ బాబు మీరు పాదయాత్ర ఒక్కసారి రండి, ఈ రోడ్డు మీద మళ్ళీ పాదయాత్ర చేసి మీ బాధలేంటో మీరు తెలుసుకోండి, మా ప్రజలు పడే కష్టాలేంటో తెలుసుకోండి. చూస్తే కనుక ప్రధానంగా ఏలూరుకు సంబంధించినటువంటి చూస్తే కనుక రోడ్లు ఏదైతుంది, ఏలూరు నుంచి జంగారెడ్డి కూడా రావాలంటే 52 కిలోమీటర్ల రోడ్డు ఉంది. 52 కిలోమీటర్ల రోడ్డుకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా దారుణంగా ఉండడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ చూస్తే కనుక ఆటోలు ఏమన్నా ఎలా ఉన్నాయండి అసలు రోడ్లు అసలు బాగలేదండి, వెహికల్ కానీ పాడవుతున్నాయి, మొత్తం పాడైపోతున్నాయి.
చూడొచ్చు వీరంతా కూడా ఆటోలు కానీ వీరు కానీ ఒకటే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రోడ్ల విషయంలో ప్యాచ్ వర్క్లకు సంబంధించినటువంటి చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అవి కూడా పూర్తిగా బాగున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక ఇక్కడ లారీ డ్రైవర్లు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న ఎలా ఉందన్న అసలు ఆ రోడ్డు? మంచి బాగా రోడ్ అసలు ఎక్కడికే ఊరు ఆ ద్రగం రోడ్డు మరీ ఘోరం, ఇది ఇంకా పర్లేక మరీ ఘోరం. ఆ దేవుడిపల్లి అసలు వెళ్ళి పడిపోతాయి. ఏలూరు వెళ్ళాలంటే ఎలా ఉంది? అబ్బో నరకమేనండి బాబు. ఏలూరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి జంగాడు ఊరు పెట్టే నరకమే. నరకం. ఏలూరు వెళ్ళాలంటే బాగా నరకంగా ఉంది. అబ్బో ఆ తల్లిపుడు కూడా అంతే బాగా ఒళ్ళు బండి మొత్తం మొత్తం బండి పాడైపోయి. బండి కూడా మొన్న ఒకటైతే మన ఇరిగిపోయింది బండి. లారీ. అదేనా ఏం కోరుకుంటారు మీరు? మాకు రోడ్లు ఉంటే బాగుంటుందండి, బాగా ఏమవుతుంది కానీ ఇక రోడ్లు ఉంటే బాగుంటుంది. ఈ ఏరియాకి రావాలంటే కూడా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా దారుణంగా ఉంది. ఏలూరు వెళ్ళాలంటే ప్రధానంగా ఇక్కడ నుంచినటువంటి హాస్పిటల్కి సంబంధించిన రెఫరెన్స్లు అన్నీ కూడా ఏలూరుకే చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ 52 కిలోమీటర్లు వెళ్ళాలంటే పేషెంట్లకు కానీ ఇటు తమకు కానీ నరకప్రాయంగా మారిందని చెప్పి ఈ రోడ్లకు సంబంధించి వేయాలని కోరుతున్నారు. ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్డు కావడంతో నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులో తామే వేయాలంటూ వారు కూడా ఆర్ఎన్డి వారు వేయాలంటూ ఉన్నటువంటి ఆర్ఎన్బి సమస్య వారే వేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి వారు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే లోకేష్కి సంబంధించినటువంటి పాదయాత్ర యువగాళం పాదయాత్ర అవుతుందో ఈ పాదయాత్ర కూడా ఇదే రోడ్ల మీద వెళ్ళారు. చూస్తే కనుక రోడ్ల మీద పాలేసుకుని ఎత్తుకునేటువంటి రోడ్లు కూడా వేస్తానని చెప్పి అలాంటి హామీ ఇచ్చినటువంటి నేతలు కూడా సంవత్సరాలు దాటిపోయినా కానీ జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించి కానీ మరి ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం చేరుకున్నటువంటి రోడ్లు కానీ పూర్తిగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కూడా కనబడుతుంది. విజయ రమణతో రాజు, సాక్షి, జంగారెడ్డిగూడెం.